హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 341 ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాం గైస్. ముందు చాప్టర్లో ఫ్రాన్స్ జపాన్ మ్యాచ్ని స్టార్ట్ చేస్తారు. బాల్ ఈసీ దగ్గర ఉంటుంది. ఇక మ్యాచ్ స్టార్ట్ అవడమే లేట్. తన లెఫ్ట్లో ఉన్న కరాసుకి బాల్ని చేస్తాడు. అయితే కరాసు 1 మినిట్ని కూడా వే చేయకుండా బాల్ని షిడోకి చేస్తాడు. కానీ చాంప షిడోని బ్లాక్ చేయడం వల్ల తన లెఫ్ట్లో ఉన్న రియోకి చేస్తాడు. అయితే లేడన్ రియో నుంచి బాల్ని తీసుకోవడానికి వస్తాడు. దాంతో రియో తన లెఫ్ట్లో ఉన్న కరాసుకి చేస్తాడు. కానీ బ్యాట్స్ అండ్ క్యామస్ కరాసుని బ్లాక్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ కరాసు వాళ్ళ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయి తన ముందు ఉన్న రియోకి బాల్ని చేస్తాడు. కానీ లేడెన్ మళ్ళీ రియోని బ్లాక్ చేస్తాడు. దాంతో రియో జస్ట్ బాల్ని ట్యాప్ చేసి షిడో డైరెక్షన్కి చేస్తాడు. అప్పుడు చార్లెస్ షిడోని బ్లాక్ చేసి బాల్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అది షిడో చూసి తన లెఫ్ట్లో ఉన్న హియోరీకి చేస్తాడు. ఆ తర్వాత ఓవర్స్ గేమ్లో లాగా ప్లేయర్స్ అందరూ అటాక్ చేయడానికి గోల్ బాక్స్లోకి రన్ చేస్తూ ఉంటారు. ఇక హియోరీ బాల్ని చాలా ఫోర్స్తో కరాసు డైరెక్షన్లోకి చేస్తాడు. ఇలా ఫ్రాన్స్ వర్సెస్ జపాన్ మధ్య మ్యాచ్ చాలా ఇంటెన్స్గా జరుగుతూ ఉంటుంది. ఇక బారో ఏసీకి పాస్ చేసిన బాల్ని గోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హ్యూగో సడన్గా వచ్చి తన నుంచి బాల్ని తీసుకొని బారోతో ఇలా అంటాడు. ఇక్కడ బ్లాక్కి సెంటర్గా కరాసు ఉన్నాడని తెలుస్తుంది. కానీ షాడోస్ నుంచి ఈజీగా కూడా వర్క్ చేస్తూ కొత్త కాంబినేషన్ అటాక్స్ని యూజ్ చేస్తున్నాడని చెప్పి లోకేకి చార్లెస్కి చేయకుండా తన ముందు ఉన్న లేడెన్కి చేస్తాడు. ఇక నెక్స్ట్ ప్యానల్లో రోబోట్ వర్సెస్ లయన్ ఫేస్ ఆఫ్ని చూపిస్తారు. ఇంకో పక్క బెంచ్లో ఉన్న ఆండ్రే ఫ్రాన్స్ అటాక్షన్ చూసి షాక్ అయిపోయి సో వజ్లోనే నెంబర్ 1 టీంలో ఫ్రాన్స్ ఎందుకు ఉందో ఇప్పుడు అర్థమైందని చెప్తుంది. ఇక లాస్ట్ లేడన్ బాల్ని కిక్ చేస్తాడు. అది గగమరు చూసి తను షాట్ లెగ్ పాస్ చేస్తాడని అనుకొని పూర్తిగా డిసీవ్ అయిపోతాడు. అప్పుడే లోకి చాలా హైట్లోకి జంప్ చేసి స్మైల్ చేస్తూ గోల్ని స్కోర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక హీరోలాగా కునిగామి లోకి కన్నా ఇంకా హైట్లోకి జంప్ చేసి బాల్ని తన హెడ్తో హిట్ చేసి లోకితో ఇలా అంటాడు, ఒకవేళ నీకు ఫిజికల్ ఫైటే కావాలంటే అది నీకు నేను ఇస్తాను చెప్తాడు. ఈ చాప్టర్లో కరాసు ట్రూ ఎమోషన్స్ని బారో ఈసగిని హిమ్లైట్ చేయడం ఇలా ఈ డీటెయిల్స్ అన్నిటిని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వైజ్లో చూసుకుంటే కోనిగామి బాక్సింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇక ఈగో ఇచ్చిన లెటర్లో వచ్చి నీకు కావాల్సిన ఆన్సర్ ఒక బ్యాటిల్లో ఉంటుంది, అలాగే ఒక అల్టిమేట్ ఫిజికల్ కాంబాట్ వారియర్ అయిపోయి ఉంటుంది. ఇక బెంచ్ మీద ఉన్న ఈగో ఆండ్రీతో నేను స్పెషల్ ట్రైనింగ్లో తన సెన్స్ ఆఫ్ స్పేసింగ్ని మాస్టర్ చేయడానికి అవసరమయ్యే కాంబాట్ స్పోర్ట్ని ఇచ్చా, అలాగే ఫిజికల్గా ట్రైన్ అయిపోకుండా తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి అవసరమయ్యే ఫిజిక్ని కూడా ఇచ్చా ఒక స్ట్రైకర్కి. ఇవే చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే తను ఏ పొజిషన్లో ఉన్నా కోనిగామికి వెపన్లా పనిచేస్తాయని చెప్తాడు. దానికి ఆండ్రీ అందుకైనా సెకండ్ హాఫ్లో మీరు కోనిగామిని డిఫెన్స్ మిడ్ఫీల్డర్ పొజిషన్లో పెట్టారని అంటే అవును. ఇక్కడ షీడో అండ్ బారోతో పాటు కోనిగామిని కూడా యూజ్ చేయడం వల్ల ఫ్రాన్స్ని కౌంటర్ అటాక్ చేయడానికి మనకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి అఫెన్స్లో చాలా మంది ఉన్నారు కాబట్టి. అందుకే ఈ మ్యాచ్లో కోనిగామి ఫ్రాన్స్ కౌంటర్ అటాక్స్ని స్టాప్ చేయడానికి తన బాడీని ఒక షీల్డ్గా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మన టీంలో అందరు అఫెన్స్లో ఉన్నారు కాబట్టి తనే మన టీంకి ఒక డిఫెన్సివ్ ట్యాంక్ అని చెప్తాడు. ఇక కోనిగామి లోకి గోల్ని స్కోర్ చేయకుండా స్టాప్ చేయడం చూసి ఆడియన్స్ దాన్ని ఎంజాయ్ చేసి కోనిగామిని కాంప్లిమెంట్ చేస్తారు. ఇక కోనిగామి హిట్ చేసిన బాల్ని లేడెన్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆర్యో సడన్గా లేడెన్ని బ్లాక్ చేసి తన చెస్ట్తో బాల్ని ట్రాప్ చేసి రిసీవ్ చేసుకోవడం చూస్తాం. అది నాసుకి చూసి ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాన్స్ డిఫెన్స్లో అలాగే బ్లాక్ టీం ఇప్పుడు ఫ్రాన్స్కి అగెనెస్ట్గా కౌంటర్ అటాక్ చేయడానికి రెడీగా ఉందని కామెంటర్ ఇస్తాడు. ఇక మ్యాచ్లో చూసుకుంటే ఆర్యో బాల్ని రిసీవ్ చేసుకొని తన ముందు ఉన్న హియోరీకి బాల్ని చేస్తాడు. అది చూసి ఈజీగా గోల్ బాక్స్లోకి రన్ చేస్తూ ఇక్కడ ఈగో ప్లాన్ పనిచేస్తుంది. ఇక్కడ కరాస్ ఇంకా మా టీంకి సెంటర్గానే ఉన్నాడు. దానివల్ల నేను మెయిన్ ఫార్మేషన్ని ఫోకస్ చేసి మా ఎనిమీస్ వీక్నెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మేము సెకండ్ హాఫ్లో మళ్ళీ స్ట్రైక్ చేయడానికి ఈగో డిజైన్ చేసింది ఈ ప్లాన్ అని చెప్తాడు. ఇక కట్ చేస్తే హియోరీ ముందుకు వెళ్లకుండా బ్యాట్స్మెన్ని బ్లాక్ చేస్తాడు. దాంతో హియోరీ తన రైట్ సైడ్లో ఉన్న రియోకి చేస్తాడు. ఇక రియో పాస్ని రిసీవ్ చేసుకొని ఇక నాకు వదిలేమని చెప్తాడు. అది లేడని చూసి వాళ్ళ బ్యాక్ అండ్ ఫోర్త్ టెక్నిక్ వచ్చి చాలా రఫ్గా ఉందని చెప్తాడు. అలాగే ఇంకొక ఫ్రాన్స్ ప్లేయర్ అతన్ని ఫాలో అవ్వమని చెప్తాడు. ఇక ఈసగి ఇక్కడ ఫ్రాన్స్తో మేము ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో వచ్చి బాగా ఫైట్ చేస్తున్నాం, కానీ ఒకటి మాత్రం నన్ను బాగా ఇరిటేట్ చేస్తుందని చెప్తాడు. ఇక కట్ చేస్తే హ్యూగో రియోని బ్లాక్ చేసి నా నుంచి ఎస్కేప్ కాలేవని చెప్తాడు. దానికి రియో ఇరిటేట్ అయ్యి నీకు మంచి ఐస్ ఉన్నాయని చెప్తాడు. ఇంకో పక్క షీడో గోల్ బాక్స్లోకి రన్ చేస్తూ ఉంటాడు. కానీ లేడెన్ షీడోని బ్లాక్ చేయాలని తననే ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకో పక్క ఈసగి ముందుకు రన్ చేస్తూ హ్యూగోని ఎలా బీట్ చేయాలో నాకు ఇంకా తెలియడం లేదు. ఒకవేళ నేను నా టీంకి సెకండ్ బెస్ట్ అయ్యి ప్లేయర్స్కి బాల్ని పాచడంలో ఫోకస్ చేస్తే ఫ్రాన్స్ని అటాక్ చేయడం ఈజీ. కానీ హ్యూగో చెప్పినట్టు టీం విన్ను కోసం నేను సెకండ్ బెస్ట్ అవ్వచ్చు, కానీ నా నుంచి ఈగోకి కావాల్సింది అది కాదు.
ఒకవేళ నేను వరల్డ్‌లోనే బెస్ట్ స్ట్రైకర్‌గా ఉండాలంటే హ్యూగోని బీట్ చేయడానికి, నేను ఓన్ గోల్‌ని స్కోర్ చేయడానికి ఒక న్యూ థియరీని ఫైండ్ ఔట్ చేయాలని చెప్పి తన మెటావిజన్ యాక్టివేట్ చేస్తాడు. అప్పుడే బారో ఈసీ దగ్గరికి వచ్చి, నువ్వు ముందులో అస్సలు లేవు, నీ నుంచి నేను గోల్ని స్పెల్ చేయలేకపోతున్నా. ఇక్కడ ఈగో ప్లాన్ ఏంటంటే నీ మూమెంట్స్ని యూజ్ చేసుకొని నేను గోల్ని స్కోర్ చేయమని టీంలో పెట్టాడు. కానీ నువ్వేమో యూజ్లెస్గా ఉన్నావు, ఈ మ్యాచ్లో నువ్వు కింగ్ కాదు జీరోని అంటాడు. దానికి ఈసీ షాక్ అయిపోయి నా విజన్ ఎంత వీక్గా ఉందో బారో సెన్స్ చేశాడని అంటాడు. అప్పుడే బారో ఈసగి నుంచి బాల్ని తీసుకొని న్యూ ప్లేయర్ని ఫైండ్ అవుట్ చేయడానికి టైం అయిందని చెప్పి ముందుకు వెళ్తూ, నేను డివోర్స్ చేసుకోవడానికి పడతాయి ఒక ప్లేయర్ని నా సొంతంగా నేను ఫైండ్ అవుట్ చేసుకుంటా అని చెప్పి అక్కడ నుంచి ముందుకు వెళ్తాడు. అప్పుడే ఒక క్రో బ్యాటిల్ గ్రౌండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే కరాసు రియోకి హ్యూకి ముందు ఉంటాడు. ఇక కరాసు అపోనెంట్ మూవ్స్ని అనలైజ్ చేస్తూ, ఇక్కడ ఈసగి నేను ఇద్దరం ఒకటే, ఇక్కడ నాకు ఈసగికి సేమ్ ఫుట్బాల్ ఐక్యూ కూడా ఒకటే, అలాగే బ్లాక్లో జాయిన్ అయింది, ఇద్దరం ఒకటే పర్పస్కే, తనలాగే నేను కూడా స్ట్రైకర్ అవ్వాలని బ్లాక్లోకి వచ్చా. కానీ నా డ్రీమ్కి నా రోల్కి చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఇక్కడ నా డ్రీమ్ వచ్చి నా క్యాబిలిటీస్కి రీచ్ అవ్వడం లేదు. అది నాకు కూడా బాగా తెలుసు. నేను మిడ్ఫీల్డ్లో ఉండి బాల్ని మ్యానిపులేషన్ చేసి బ్యాలెన్స్డ్ అటాక్స్ని సెటప్ చేయడం నాకు వెనతో పెట్టిన విద్య. ఇక్కడ నేను మిడ్ఫీల్డర్ పొజిషన్కి బాగా సూట్ అవుతా. అయినా కూడా నేను స్ట్రైకర్ అవ్వాలనే డ్రీమ్ని గివ్ అప్ ఇవ్వలేదు. అందుకే నేను బ్లాక్లో ఉండడానికి చాలా హార్డ్గా ఫైట్ చేస్తున్నా. కానీ ఈసీకి నాకు మధ్య ఉన్న గ్యాప్ రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది. అది నాకు తెలిసేలోపే ఈసీకి బ్లాక్ టీంకి స్ట్రైకర్ అయిపోయాడు. దానికి నాకు చాలా జెలస్గా ఉంది. ఇక్కడ నేనేమో షాడోస్లో స్టక్ అయిపోయా. అయితే ఇక్కడ ఈసీలో ఉన్నది నాలో ఏం లేదని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా. ఒకవేళ నేను బ్లాక్లోనే ఉండి ఫైట్ చేస్తూ ఉన్నా ఈసీలాగా స్ట్రైకర్ నేను ఎప్పుడవుతానో ఏమో. కానీ ఈ స్టేజ్ వరకు వచ్చానంటే ఈగోకి థ్యాంక్స్ చెప్పాలి. అయితే ఈగో ఫిలాసఫీ నాకు అవసరమా అని, నువ్వు టీం కోసం సెకండ్ బెస్ట్ అయితే బ్లాక్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని హ్యూగో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఇక్కడ హ్యూగో వర్డ్స్ ఇంకా నా మైండ్లో చాలా డీప్లో స్టక్ అయిపోయి ఉన్నాయి. దానివల్ల నాకు సెన్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఏసీ నెంబర్ 1గా ఉన్న కరెంట్ బ్లాక్ సిస్టమ్ మ్యాక్సిమం లిమిట్కి చేరుకుందని రియోని పాస్ చేయమని చెప్తాడు. దాంతో రియో కూడా కరాసుకి పాస్ చేస్తాడు. ఇక కరాసు బాల్ని రిసీవ్ చేసుకొని, ఒకవేళ నేను సెకండ్ బెస్ట్ అయితే బ్లాక్ని చేంజ్ చేయగలని చెప్తాడు. అది హ్యూగో చూసి, నువ్వు చాలా మంచి ప్లేయర్వి టొబిటో కరాసు అని అంటాడు. అయితే కరాసు, నాకు తెలిసి ఇది నా క్వశ్చన్కి కంప్లీట్ ఆన్సర్ కాకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నేను వరల్డ్లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వడం కోసం నా డ్రీమ్ని గివ్ అప్ ఇవ్వాలా లేదా అని ఇదే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని చెప్పి బాల్ని రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ బ్యాట్స్మెన్ చాంప కరాసుని బ్లాక్ చేయడానికి రెడీగా తన ముందే ఉంటారు. అయితే కరాసు ప్లేయింగ్ స్టైల్ని చూసి ఐకో స్మైల్ చేస్తూ నైస్ చేంజ్ అప్ అని అంటాడు. ఇక బారో తనకి బాల్ని పాస్ చేయమని చెప్తాడు. అలాగే హ్యూరీ లెట్స్ గో అని కరాసుని ఎంకరేజ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ ప్లాన్లో చూసుకుంటే స్పైడర్ మ్యాన్ మూవీలో బ్లాక్ స్పైడర్ స్ప్రెడ్ అయినట్టు క్రో ఆరా కరాసు మీద స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కరాసు, ఒకవేళ ఇప్పుడు కనుక నేను గోల్ని క్రియేట్ చేస్తే ఈసీని డిఫీట్ చేయొచ్చు, ఆ తర్వాత బ్లాక్ టీం నా సొంతమవుతుందని చెప్పి బాల్ని చాలా ఫోర్స్తో ముందుకి కిక్ చేస్తాడు. ఆ బాల్ బ్యాట్ని చాంపాన్ని దాటుకొని వెళ్తుంది. అలాగే చార్లెస్ను కూడా దాటుకొని వెళ్తుంది. అది చార్లెస్ చూసి షాక్ అయిపోతాడు. అలాగే ఈసగి కరాసు పాస్ని చూసి తను పర్ఫెక్ట్ టైమింగ్తో వర్టికల్ పాస్ని సెండ్ చేశాడు. అయితే అది ఎవరికి సెండ్ చేశాడని అనుకుంటాడు. అప్పుడు కరాసు స్మైల్ చేస్తూ, ఈసగి ఇక్కడ నా సీక్రెట్ వెపన్ వచ్చిస్తానే, నువ్వు ఆ డీమన్ని హ్యాండిల్ చేయలేవని చెప్తాడు. అయితే ఎవరని అనుకుంటున్నారా? అది ఎవరో కాదు, చార్లెస్ ఫేవరెట్ ప్లేయర్ షీడో. ఇక షీడో పాస్ని రిసీవ్ చేసుకొని స్మైల్ చేస్తూ నా లోపల ఉన్న ఈగో బరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉందని చెప్తాడు. ఇక నెక్స్ట్ చాప్టర్లో షీడో ఫ్రాన్స్కి అగెనెస్ట్గా గోల్ని స్కోర్ చేస్తాడా లేదా ఫ్రాన్స్ టీం షీడోని గోల్ చేయకుండా స్టాప్ చేస్తుందేమో చూద్దాం. ఇలా నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.